హరే కృష్ణ. రేపు జరగబోయే కార్యక్రమం అంటే ఈరోజు జరిగే కార్యక్రమము దీని గురించి మీకు తెలిసే, మీకు చాలా ఫస్ట్ నుండే ఇది పూర్తి చేసుకున్న తర్వాతనే పరిక్రమని ప్రారంభం చేసుకున్నాను. సో నేను రేపటి జరగబోయే కార్యక్రమం గురించి చెప్తాను. కొంతమంది వెళ్ళిపోతున్నారు. తర్వాత ఎంతమంది, మనం ఎంతమంది, 90 మంది, 90 మంది. ఓకే, 90 మంది మాత్రం 7 రోజులు మేము పొద్దున 7-7:30కు బయలుదేరి తిరిగి 8, ఒకరోజు 8 అవ్వచ్చు, ఒక 2-3 రోజులు 9 కూడా అవ్వచ్చు, కొంత లాంగ్ ఉంటుంది. సో మేము రేపటి నుండి వ్రజ 84 కోస్ పరిక్రమ అని దాని పేరు, పూర్తి పేరు. సో 84 కోసులు. ఒక కోస అంటే ఇంచుమించు 3 కిలోమీటర్లు, 84 కోసులు, ఇంచుమించు 350 కిలోమీటర్లు వస్తాయి టోటల్ దాని చుట్టుకొలత. కృష్ణుడు మథురలో పుట్టిన తర్వాత 25 సంవత్సరాలు ఇక్కడ వ్రజభూమిలో ఉన్నట్టుగా చరిత్ర ఉంది. కొన్ని నెలలే అటు ఇటు ఉంటుంది. సో 100 సంవత్సరాలు ద్వారకలో పరిపాలించినట్టుగా. అందుకే సోమనాథ్ ఏదైతుందో దాన్ని సౌరాష్ట్ర సోమనాథ్ అని అంటారు. సౌ అంటే 100, అంటే ద్వారకా నగరాన్ని కృష్ణుడు 100 సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి దాన్ని సౌరాష్ట్రం అంటారు. అంటే మిగతా 25 సంవత్సరాలు ఈ వ్రజమండలంలో కృష్ణుడు ఉన్నాడు. కాళ్ళకు చెప్పులు లేకుండా గోపాలునిలాగా చిన్న, అంటే గోపాలుడు ఎలాగ చిన్న ఆవులు మేపడానికి ఎట్లాగా ఉంటారో ఆ రకంగా మనం అంటే జుట్టు కత్తిరించుకోకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా, సాక్షాత్ పరమాత్మ అయినా కానీ ఒక సాధారణమైన వ్యక్తిలాగా తిరిగినటువంటి ప్లేస్ 84 కోస్. 84 అంటే 84. ఈ 84 అనేటటువంటిది మనము దాని 84 లక్షల జీవ రకాలు ఇవన్నీ అంటూ ఉంటారు. వాస్తవంగా దానికి దీనికి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ శబ్దాన్ని మర్చిపోవాలన్నమాట. ఎందుకంటే క్షణం కూడా పరిక్రమలు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అధికం వస్తుంది, కొన్ని కోట్ల మంది పరిక్రమలు చేస్తారు అధిక మాసం. అది చాలా విశేషం కదా. అధిక మాసం వచ్చే జూన్లోనే ఇప్పుడు వస్తుంది. సో కార్తీక మాసం అంటే కొన్ని లక్షల సంఖ్యలో ఉంటారన్నమాట. ఇప్పుడే ఇంత జనం ఉన్నారు. పౌర్ణానికంటే ముందు నిధివనము, బాంకే బిహారీ మందిరము, మథుర జన్మస్థానం వారం రోజుల దాకా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేదు, అంత పబ్లిక్ ఉంటారు. సో ప్రదక్షిణలే ఇక్కడ భక్తి ఒక రకంగా చెప్పాలంటే. ఈరోజు ఖాళీగా ఉంది, బృందావనం పరిక్రమ చేసి, లేదా ఒక 2-3 కలిసేసి గోవర్ధనగిరి పర్వతం 21 కిలోమీటర్ గోవర్ధన పరిక్రమ, 9 కిలోమీటర్లు బృందావన పరిక్రమ. అంటే జపమాల పట్టుకుంటారు, కాళ్ళకు చెప్పులు లేకుండా. కొంతమంది ఉపవాసం ఉండి పరిక్రమలు చేస్తూ ఉంటారు. సో 84 లక్షల జీవరాశులు, అంటే జీవులు, అంటే మనం ఒక సంసార చక్రంలో అలాగా తిరుగుతూ ఉంటాం. అంటే ఈ 84 లక్షల జీవులల్లా మానవ జన్మ అనేటటువంటి జీవులు, అంటే శరీరం ఉంటుంది, అన్నిటికీ శరీరం ఉంటుంది అన్ని, కానీ మానవ జన్మ అనేటటువంటిది అన్నిటికంటే ఉత్తమమైనది. కాబట్టి ఈ మళ్ళీ మానవ జన్మ మనకు నెక్స్ట్ వస్తుందా? మనం ఇన్ని పూజలు జపాలు ఇన్ని కష్టాలు పడుతున్నాం, అనేక భాషలు, అంటే వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇన్ని చేసిన దానము, ధర్మము, జపము, సత్సంగము, పారాయణాలు చేస్తున్నాము. కానీ వచ్చే జన్మ కూడా మనకు మానవ జన్మే వస్తుందని మన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి? వాస్తవంగా అడిగితే ఎవ్వరు కూడా దానికి చెప్పలేరు.
హిందీలో కొన్ని ఉంటాయండి. అంటే మనం మనుషులం, భగవాన్ అంటే దేవుళ్ళం కాదు. ఇక హిందీలో ఏమంటారంటే భగవాన్ అహింస అంటే మనిషి ద్వారా అంటే అపరాధాలు జరుగుతాయి, భగవంతుని ద్వారా అపరాధాలు జరగవు. కానీ అపరాధాలు మనకు తెలియక జరిగితే పర్వాలేదు, కానీ తెలిసి జరిగితే కావాలని కూడా చేసేటటువంటివి కూడా అంటే కావాలని చేస్తున్నారు, తెలియక జరిగిందని అంటున్నారు. పైన ఉండేవాడు అన్నీ చూస్తున్నాడు. సో అది ఏందో దానికి ఇంకేమన్నా మనం ఎక్కువ ఆలోచిస్తే ఇది కలియుగం అండి అని అంటారు. కారణాలు లేకుండా అబద్ధం అది కూడా కలియుగం అంటే అదేం బాగుండు. సో ఈ ప్రదక్షిణలు అనేటటువంటివి ఇక్కడ చాలా అంటే అదే సాధన, అదే భక్తి. ఇప్పుడు కూడా ఒకతను గోవర్ధన్ పరిక్రమ చేస్తారు, రోజు ఒక్క ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. పెద్ద ధనవంతులు కూడా పోయి ఆయన కాలు మొక్కుంటాడు. సాధారణమైన వ్యక్తి, భార్య పిల్లలు ఉంటారు, బృందావనంలో ఒక దగ్గర మామూలు వ్యక్తి ఎక్కడైనా భిక్షా తీసుకుంటాడు, ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ప్రదక్షిణకు చాలా శక్తి ఉంటుంది. సో సనాతన గోస్వామి అనేట ఆయన 550 సంవత్సరాల క్రితం షడ్గోస్వాములలో సనాతన గోస్వామి ఒకతను. ఆయన బృందావనంలో మదన్ మోహన్ మందిరంలో పూజారిగా ఉండేవాడు. గోవింద్జీ, గోపీనాథ్, మదన్ మోహన్ ఈ 3 మందిరాలని కృష్ణుని వంశములో 5వ మనమడైనటువంటి వజ్రనాభుడు ఈ 3 మందిరాలు కట్టించి అందులో విగ్రహాలని స్థాపించాడు. సో ఆ 3 విగ్రహాలలో మదన్ మోహన్ అనేటటువంటి ఒక విగ్రహానికి సనాతన గోస్వామి పూజారి. బృందావనంలో దేవునికి నైవేద్యం పెట్టేసి పరద బంద్ చేసేసి గోవర్ధని నడిచి 25 కిలోమీటర్లు గోవర్ధన్, 21 కిలోమీటర్లు దాని చుట్టుకొలత 21 అంటే ఈ 50 అవి. రోజుకు ఆయన 70 కిలోమీటర్లు నడిచేవాడు. కొన్ని సంవత్సరాలు జరిగిపోయింది ఆయన జీవితమే అది సాధన. అలాగా పూర్తి చేస్తూ ఉంటాడు. ఒకరోజు అలిసిపోయినాడు, శరీరం సహకరించలే, వృద్ధుడైపోయినాడు. సో అంతో పాటు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మనం పరిక్రమ పూర్తి చేయలేము, దీన్ని మళ్ళీ రేపు పూర్తి చేయొచ్చు అని చెప్పేసి వెళ్ళిపోదామంటే మీరు వెళ్ళండి నేను రానంటాడు. సో ఆయన నేను నియమం తప్ప, ప్రాణం పోయినా మంచిదే కానీ నియమం తప్ప. సో సరే మేము వెళ్ళిపోతున్నాం, మీరు ఉండండి, మరి మీతో పాటు మేము ఉండమని చెప్పేస్తే ఆయన శరీరం బాగా అలిసిపోయి తిండి లేకుంటుండే. అక్కడే అంత మూర్చొచ్చి పడిపోయినాక నిద్ర వచ్చేసాడు. సో రాత్రి కృష్ణుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన తినిపించినాడు, భోజనం తినిపించినాడు. వృద్ధుని అయిపోయినావు, శరీర ధర్మాన్ని పాటించాలి, నేను కూడా పాటించినాను. సో అలా చేయకూడదు, నీ అంటే మనల్ని చూసి నేర్చుకోవాలి కదా వేరే వాళ్ళు. సో అలాగ చేయకూడదు అని చెప్పేసి నువ్వు మార్గదర్శనంగా ఉండాలి తప్ప ఇలాగ ఉండకూడదు అని చెప్పేసి ఆయన ఒకటే పట్టు అన్నమాట. నేను నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రదక్షిణ చేస్తానంటాడు గోవర్ధనికి చుట్టూ. లాస్ట్ కృష్ణుడు చాలా సంజాయించి కృష్ణుడు ఒక శిల గోవర్ధన పర్వతం పై నుండి తీసి ఈ సనాతన గోస్వామికి ఇచ్చినాడు. దానికి 4 గుర్తులు ఉంటాయి. కృష్ణుడు పట్టుకునేది బన్సి, మురళి, ఒకటి కర్ర లాఠీ, ఒకటి కృష్ణునిది కుడి పాదం. కృష్ణునికి ఆవులు కాసేటప్పుడు ఒక ఆవు ఉంటుంది, అది చాలా ఇష్టం ఆయనకు, సురభి అనేటటువంటి ఒక ఆవు. ఈ సురభి అనే ఆవు పాదము, కృష్ణునిది కుడి పాదము, కృష్ణుడు పట్టుకునే బనిసి, ఆవులు కాసేటప్పుడు పట్టుకునే లాఠీ. ఈ 4 గుర్తులు ఆ రాయి మీద చక్కగా ఇప్పుడు ఎంత అని మన అచ్చు తీసినట్టుగా ఉంది. ఈ శిలని నువ్వు రోజు ఒక చుట్టు ప్రదక్షిణ చేసేసి, అంటే 4 చుట్లు చేయమంటాను. 4 చుట్లు ప్రదక్షిణ చేస్తే గోవర్ధనగిరి చుట్టూ తిరిగిన ఫలితం వస్తుంది. నీకు ఫలితం అక్కర్లేదు, కాకపోతే నీ విశ్వాసము, శ్వాస ఉన్నంత వరకు విశ్వాసాన్ని కోల్పోకూడదు. శ్వాస ఉన్నంత వరకు విశ్వాసాన్ని, అంటే దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం.
సో అందుకే ఇప్పుడు రామాయణం చూడ ప్రాణ జాయ పర వచన జాయ రఘుకుల నీతి సదా రఘుదాయ. రఘువంశంలో చూడండి, ప్రాణం పోయినా మంచిదే కానీ మాట తప్పరండి. రాముడు అన్నాడు ప్రాణ జాయ పర వచన, అంటే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను ఇచ్చిన మాట అబద్ధం అన్నాను అనుకో, నా వంశం ఎంత ఉంది, ఒక 60-70 తరాలు ఉన్నాను, 60-70 మంది అంటారు. ఒక్కొక్కరు ఎన్ని లక్షల సంవత్సరాలు పరిపాలించినట్టుగా చరిత్రలు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా నేను చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళంతా, వీళ్ళంతా అబద్ధం ఆడేటటువంటి వాడు వీళ్ళ వంశంలో పుట్టాడు, అందుకే నేను అబద్ధం ఆడను. ప్రాణ జాయ, ప్రాణం పోతే పోని కాదు, పరు వచన జాయ రఘుకుల నీతి, రఘువంశానికి చెడ్డ పేరు లేకుండా నేను బ్రతుకుతాను అని రాముడు ఒక సందర్భంలో చెప్పాడు. అయితే ఆ సనాతన గోస్వామి తెల్లవారింది, ఈ బృందావనం నుండి చాలామంది భక్తులు వెళ్ళారు. పెద్ద ఆయన వృద్ధుడైపోయినాడు, రాత్రి చలి పెడుతుంది, ఎలాగని వెళ్ళేసరికి కృష్ణునితో పాటు చక్కగా మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ వెళ్ళేసరికి ఆయన అదృశ్యమైపోయాడు. ఏంటిది, ఏం జరిగిందంటే గొప్ప ఆనందంగా ఉన్నాడు, ముఖంలో తేజస్సుంది. ఏం తిన్నావు, ఎలా చేసినావంటే ఏం తినడానికి టైం ఉంది, రాత్రి అంతా భగవంతునితో మాట్లాడుతూ ఉన్నాం. సో నాకు చాలా విషయాలు చెప్పినాడు. ఈ శిల ఏదైతే ఉందో, నువ్వు ఎక్కడైతే స్థిరంగా ఉంటావో ఇంక కొంతకాలం ఉంటావు కదా, బ్రతికినంతకాలం అక్కడే ఉంచుకోవాలి. అదే శిల ఇప్పుడు రాధా దామోదర్ మందిరంలో పెట్టింది. దాని చుట్టూ అందుకే 4 ప్రదక్షిణలు చేస్తారన్నమాట. సనాతన గోస్వామికి స్వయంగా కృష్ణుడు తన చేతులతో తీసుకొచ్చి, ఇలాంటి చరిత్రలు అనేకంగా ఉంటాయి. ఒక మహాత్ముడు ఒకటే కదా. సో ఎక్కడో హిమాలయాలలో పోయి తపస్సు చేయాలి అవసరం లేకుండా కూడా ఇక్కడ కృష్ణుని స్వాధీనం చేసుకునేటటువంటి చాలా ఉపాయాలు అన్నమాట, అట్లా మరిచిపోకుండా ఉండడానికి. సో అదొక పరిక్రమ అన్నమాట. ఈ బ్రజ 84 కోస్ పరిక్రమ అనేది 84 కోసులు అనేటటువంటిది. ఇప్పుడు కలియుగంలో ఎంతమంది, గురు పౌర్ణమి రోజు 3 లక్షల మంది, అంటే ఒక్కొక్క రోజు అంటే 1 కోటి మంది ప్రదక్షిణ చేస్తారు గురు పౌర్ణమి రోజు. ఎందుకంటే గురు పౌర్ణమి రోజే ఈ సనాతన గోస్వామికి కృష్ణుడు ఈ శిలని ఇచ్చినాడు. అట్లా అందుకే ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవారు దేశ దేశాల నుండి వచ్చి ఆ రోజు ప్రదక్షిణ చేస్తారన్నమాట. 1 కోటి మంది కంటే ఎక్కువ ఉంటారు. హెలికాప్టర్లతోటి పుష్పవర్షాలు కురిపిస్తారన్నమాట. సో అలాగా కొన్ని విశేషమైన రోజులు ఉంటాయి, అలా చేస్తారు. బ్రజ 84 కోస్ పరిక్రమ అనేది రేపు మనం అందరం చేయబోయేటటువంటిది ఏదైతే ఉందో, ఇది కథ కాదు, చరిత్ర కాదు, ఇది గత ద్వాపర యుగంలో ఉన్నటువంటి ఆధారాలు కూడా దీనికి ఉన్నాయన్నమాట. అశ్వత్థామ చరిత్ర మీకు తెలిసే ఉంటుంది. పంచపాండవులు పండుకున్న వాళ్ళ పసిపిల్లలని అర్ధరాత్రి పూట చంపినారన్నమాట. బ్రాహ్మణ కులంలో పుట్టాడు చిరంజీవి, తండ్రి మామూలు వాడైన ద్రోణాచార్య. అలాంటి వంశములో బ్రాహ్మణుడిగా పుట్టి అన్ని వేదాలు ఉపనిషత్తులు చదువుకొని కారణాలు లేకుండా పడుకున్న పసిపిల్లలని చంపినాడనమాట. కృష్ణుడు తన జీవితంలో ఎవ్వరికి శాపం పెట్టలేదంట, కానీ అశ్వత్థామని శపించినాడు. నీకు ఏ శాపం పెట్టినా కానీ తక్కువని, నా జీవితంలో ఎవరికి శపించలేదని చెప్పి అశ్వత్థామని శపించినాడు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం నువ్వు, అంటే శరీరంతో దుర్గంధం వాసన, ఆకలి దప్పులు ఎప్పుడు పీడిస్తుంది, నిద్ర ఆహారాలు లేకుండా సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారు అంతకాలం నువ్వు యాతనను అనుభవించుకుంటూ తిరుగుతుందా. కానీ చనిపోదామంటే చావు లేదు. చిరంజీవి ఎలా బ్రతకాలి? కృష్ణుడి పాదాల మీద పడి అనేక రకాల ప్రార్థన చేస్తాడు. నేను ఇచ్చిన శాపాన్ని వాపసు తీసుకోను, కానీ నేను నీకు ఉపశమనం కలిగేటటువంటి సలహా ఇస్తాను. సో నేను చిన్నప్పుడు ఇక్కడ ఈ వ్రజభూమిలో నేను అనేక లీలలు చేసినాను. నాతో పాటు గోపికల గురించి మీకు అందరికీ తెలిసి ఉంటుంది, భాగవతం వినే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నటువంటి వారిని, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది, కొంతమంది గొప్పవాళ్ళు ఉంటారు, స్త్రీలు పురుషుల కంటే స్త్రీలను ఎక్కువ ఇక్కడ గౌరవిస్తారన్నమాట. వందే నంద వ్రజ శ్రీనా.
ఈ వ్రజభూమిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా ఎవరో ఋషులో మునులో పరమహంసలో మధ్య రోడ్లో కూడా చెట్టు ఉంటే చచ్చిపోయిన చెట్టుని కూడా కొట్టకూడదు అన్నమాట. ఎందుకంటే ఆ గోపీ గీతాలలో ఉంటాయి అన్నమాట. నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే బృందావనంలో ఒక చెట్టు అయి పుట్టచ్చు, ఒక రాయి అయినా పుట్టచ్చు, కానీ అక్కడి నుండి దూరం చేయదు. సో అనేటటువంటి అనేక చరిత్రలలో రాసి ఉన్నాయి. సో కృష్ణుడు అశ్వత్థామని శపించి ఆయన బాధని, అంటే ఆయన ఆవేదన అనమాట. ఇంకంతే. మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళి వేరైపోతే ఇంకా ఆయన కలవడు కదా, ఇంకా కలవడానికి ఉండదు. సో ఏదైనా నాకు ఇప్పుడే చెప్పమని చెప్తే నేను చిన్నప్పుడు ఇక్కడ ఈ వ్రజభూమిలో తిరిగానన్నమాట. కృష్ణుని యొక్క వియోగంలో ఏడ్చుకుంటూ తిరిగినటువంటి వాళ్ళ, అంటే గోపికలు, గోపాలులు, పశుపక్షాదులు కూడా కృష్ణునే చూస్తూ ఉండేటి గోపీ గీతాలలో ఉంటాయి. ఉద్ధవుడు కూడా గోకులానికి వెళ్ళి కృష్ణుడు మథురలో ఉన్నాడు, వస్తానన్నాడు, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయినాడు. అంటే వాళ్ళు సాధారణమైన వాళ్ళు కూడా ఉద్ధవుని ఎన్ని రకాల అంటే తిట్లే అవి. నువ్వు పిచ్చోని ఉన్నట్టున్నాడు, ఇప్పుడే కదండి మా ఇంట్లో వచ్చి మాకని విసిరి తినిపోయినాడు, ఇప్పుడే కదా నేను కలిసి వచ్చినాను, ఇప్పుడే కదా ఆవులు తోలుకొని పోతున్నాడు, కృష్ణుడు మథురలో ఉన్నాడు అంటున్నావు, నీకేమన్నా బుద్ధి ఉందా అని చెప్పేసి ఈయనని చాలా అలాంటి చరిత్రలు ఉంటాయి అన్నమాట. సో కృష్ణుడు కొన్ని క్షణాలు కూడా కనబడకుంటే గోపికలు మూర్ఛపడిపోయారు. అంటే అలాంటి వాళ్ళు ఏడ్చి 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 తిరుగుతూ ఉంటే ఈ 84 కోసుల లోపల ఉన్నటువంటి మట్టి తడిసిపోయేది. మీరాబాయి మొన్నట కట్టుకున్న గుడ్డలన్నీ తడిసిపోయాయి. ఏడ్చి ఎవరి గురించి ఏడిచింది ఆవిడ? చూసిన మీరాబాయి మనకు చుట్టమా, బంధువా, ఏం అసలు సంబంధం లేదు. కానీ మనము పెద్దలకు ఏదో తద్దినాలు పెట్టేటప్పుడు పండితుడు అడుగుతాడు, తాత ముత్తాత ఎంతమంది పేర్లు చెప్తాం? ఓ ముగ్గురి కంటే ఎక్కువ చెప్పారు. ఉన్నారా లేరా వాళ్ళు ఉన్నారు. ఎలాగ బాగుపడేది చూడండి. మనని కనిపించిన వారిని కొంచెం దూరంలోనే ఉన్నారు, వాళ్ళని మర్చిపోకూడదు కదా, కరెక్ట్ కదా. సో మీరాబాయి ఎప్పటి ఆవిడ? మీరాబాయి పేరు తెలియకుండా ఎవరైనా ఉంటారా? ఏం భక్తి, అలాంటి భక్తుల చేత ఇదంతా నిండిపోయింది అన్నమాట. అనేక మంది భక్తులు కృష్ణుడు ఉన్నప్పుడున్న భక్తుల వాళ్ళ చరిత్రను పక్కన పెట్టేశాను. ఈ మధ్యలో ఇప్పటికి కూడా ఇప్పుడు మొన్న ఎవరో ఒక మాతాజీ అన్నారు, నీమ్ కరోలి బాబా అని. నీమ్ కరోలి బాబా మామూలు వ్యక్తి. రేపు మనం యమునా పూజకు వెళ్తాము, దేవరా బాబా ఘాటు అంటారు. దేవరా బాబా 900 సంవత్సరాలు జీవించినట్టుగా ఎవరు, ఈయన కూడా మన హిందీలో ఉన్న పుస్తకాలలో తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినాడు. ఎవరు? మన కుర్తాలం పీఠాధిపతి. ఆయనకు నేను 2 సార్లు చాతుర్మాసము ఫ్రీగా ఇప్పించి చేయించిన రండిజీ మందిరంలో. ఏది? ఆ స్వామి 2 సంవత్సరాలు, కరోనా కంటే ముందే ఎక్కువ రోజులు. ఆయన ఎక్కువ హిందీలో ఉన్న పుస్తకాలను తెలుగులో అనువాదం చేసినారు. సో రాధాదేవి యొక్క చరిత్రను ఎక్కువ బయటికి తీయాలని ప్లాన్ చేసినాడు, కానీ ఆ మధ్యలో కొద్ది రోజులు ఏదో సీరియల్ లాగా కూడా వచ్చింది, మధ్యలో ఆపేసినాడు అనమాట. ఆయన బృందావనంలో చాలా సంవత్సరాలు పరిశోధన చేసినాడు. ఆయన గురువు గారు రాధికా ప్రసాద్ మహారాజు. అసలు ఆయన ఒకప్పుడు గొప్ప తాంత్రికుడు. ఆయన కొన్ని కారణాల వల్ల మారాడు. సో అవన్నీ చరిత్రలు. సో 900 సంవత్సరాలు బ్రతికినటువంటి ఒక వ్యక్తి దేవరా బాబా అని. పౌర్ణానికి మంచినీరు కొన్ని పాలు తాగేవాడు. యోగి. ఇక్కడ చూస్తే కనబడేవాడు, కాశీలో చూస్తే కాశీలో ఉండేవాడు. ఆయన సమాధి ఉంది ఇక్కడ. మనం రేపు ఆ ఆశ్రమం పక్కనే, అది అవతలొడ్డుకుంటుంది, మనం ఇవతలొడ్డుకు యమునా పూజ చేస్తామన్నమాట. 900 సంవత్సరాలు. మనకు ఇప్పుడు 50 సంవత్సరాలు వస్తేనే విసిగిపోతున్నాం. అని ఎందుకు జన్మ అక్కర్లేదనా?
అసలు బ్రతకడం చేత కావట్లేదు. ఏదో అలాగా జరిగిపోతుంది. కానీ మన గురించి మనం బతుకుతున్నామా, మనం జన్మరాహిత్యం చేసుకోవడానికి బతుకు. అందుకే ఎందుకు తినాలని అంటారండి, బ్రతకడానికి తినాలని. ఎందుకు బ్రతకాలని అని భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి మనం బ్రతకాలి. బ్రతకాలనుకుంటే ఏదో ఒకటి తినాలి. బతకడం కొమ్ముల ముందా, చెవుల ముందా, ఎత్తు ముందా, చెట్టు ముందా చూడండి అయ్యన్ని గారు. అది అశ్వత్థామ శపించిన తర్వాత ఈ భూమి యొక్క పవిత్రత గురించి కృష్ణుడు అశ్వత్థామకు చెప్పాడనమాట. ఈ వ్రజమండలం గురించి. అసలు ఈ వ్రజమండలం అంటే 84 కోసుల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి ఏదైతుందో రాధారాణి గోలోకధామం నుండి తీసుకొచ్చి పెట్టుకుందంట ముందు. ఎందుకంటే ఇక్కడికి ఎవ్వలొచ్చినా పాషాణం లాంటి హృదయం వాడొచ్చినా కానీ కంటిన్యూ తీసుకుంటాడు అన్నమాట. దీనికి ఆ మహిమ ఉంది. ఇక్కడ కృష్ణుడు కూడా అనేక మంది రాక్షసులను చంపినాడు. చంపద్దని చెప్పింది రాధారాణి, కానీ ఆయనకు ఫస్టే అంతకుముందే కొన్ని రాసి పెట్టినాను. కానీ కృష్ణుడు వీళ్ళని చంపినప్పుడు చక్రం పట్టలేదు, గద పట్టలేదు, ఒక బాణం పట్టలేదు, ఏం పట్టలేదు. ఊరికి అట్లా ఆడుకున్నట్టుగా ఆడుకోవడం, కాలు పట్టి చేయడం, వాడు చనిపోవడం. అంటే అఘాసురుడు, బకాసురుడు అనేది పూతన చూడండి. జన్మజన్మాల శత్రువులందరూ కూడా ఇక్కడ ఒక దగ్గర వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ ఆడుకున్నట్టే ఆడుకొని అలా చంపేసినాడు. ఆ తర్వాత ఇక్కడ ఇంకా హత్య అనేది చేయకూడదన్నమాట. ఆయనకు ఎంతవరకు రాసి పెట్టిందో అంతమందిని చంపేసినాడు. మిగతా వాళ్ళందరినీ, అందుకే కొన్ని సామవేద రహస్యం లాంటి గ్రంథాలలో కూడా ఉంటాయి. రాధా కృష్ణుల కొత్త సంవాదం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడిని చంపేస్తున్నావు. అసలు నువ్వు భగవంతుని కదా, భగవంతుని కాబట్టి ఆ దుర్మార్గం అంటే ఆ చెడు గుణాన్ని తీసేస్తే ఆయన కూడా గొప్పవాడు అయిపోతాడు కదా. హత్య చేస్తే నువ్వు శరీరాన్ని హత్య చేసినావు కానీ ఆత్మని చంపలేవు కదా. భగవద్గీతలు ఆయన చెప్పింది. ఆత్మ చనిపోదు, శరీరము నువ్వు చంపకుండా చనిపోతుంది. సో ఈ ఆత్మ ఇంకో శరీరంలో ప్రవేశించి ఇంకా కొంతమందిని హత్య చేస్తుంటాడు అని చెప్పేసి, సరే ఏదో జరిగిపోయింది, ఎంతమందిని అయితే చంపాలో అంతమందిని చంపేసి వేరే వాళ్ళని చంపకూడదు అనమాట. అందుకే ఎలాగా అంటే అప్పుడు అనేక మంది అంటే ఇట్లా మనిషి కనబడితే అలాగా అలా తినేవారు అనమాట, కాల్చుకొని. అంతటి దుర్మార్గులు ఉండేవారు. అందుకే ఇప్పుడు హితకారి వంశ మహాప్రభు అని, హరివంశ మహాప్రభు అని, ఇక్కడ మనకు హరిదాస్ మహాప్రభు, వీళ్ళందరూ రాధాదేవి అనమాట. ఈ రాధాదేవి యొక్క వంశం అన్నమాట. అంటే ఈవిడ యొక్క, అంటే ఇలాగ ఒక దుష్టుడు ఉంటాడు అనుకోండి, ఇలా చూసినామనుకోండి వెంటనే వాడు మారిపోతాడు అనమాట. ఆయన లోపల ఉన్నటువంటి ఒక చెడునంతా తీసేస్తాడు, వాడు శిష్యుడు అయిపోతాడు. భగవంతుడు ఇలాంటి పనులు చేయాలి కానీ సాధారణమైన వ్యక్తిలాగా వానితోటి యుద్ధం చేయడం, వీనితోటి యుద్ధం చేయడం అది ఎక్కడైనా జరగచ్చు, కానీ ఈ వ్రజభూమిలో జరగడానికి లేదన్నమాట. సో అలాంటప్పుడు కృష్ణుడు ఈ వ్రజమండలం విశేషం అంత చెప్పి, నేను చిన్నప్పుడు ఇలాంటివన్నీ చేసినాను. సో కాబట్టి ఆ భూమి పవిత్రత వల్ల ఆ మట్టిని అంతా నువ్వు ఒంటికి రాసుకొని 84 కోసులు నడిచి పాదయాత్ర చేస్తే నీకు ఇప్పుడు ఆకలి దప్పులు పీడిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము ఈ పండిన పంటలన్నీ తినేసి ఖతం చేసేస్తామని తింటున్నామా, లేదంటే ఆకలి తగ్గిపోవడానికి తింటున్నామా, లేదంటే బలము రావడానికి తింటున్నామా, ఎందుకు తింటున్నాం మనకి తెలియకుండా. సో అలా కాదు, మనకి ఎంతవరకు రాసి పెట్టున్నాయో అంతవరకే తినేసి కన్ను మూసేస్తాం. అది అందరికీ తెలుసు. ఖానే వాళ్ళ కన్నాం దానమే, తినే వాళ్ళ పేర్లు వాటి మీద రాసి పెట్టారు. అది అక్షరాల సత్యం. సో అశ్వత్థామ ఈ పరిక్రమ చేసినాడు. ఈ మట్టినంతా అంటే అందుకు అది పాదధూళి అంటారు, దీని మట్టి అనరు. అందుకే వ్రజభూమి అంటే వ్రజం అంటారు, రజ్ అని అంటారనమాట. అంటే దాన్ని ఇప్పుడు విదేశాల నుండి వస్తారు, దీని గురించి తెలిసిన వారు రోడ్డు పత్తులు వస్తూ ఉంటారనమాట. ఇక్కడ మట్టి ఉన్నదా, ఇక్కడ చెత్త కుప్ప ఉందా అని చూడడం అనమాట. ఫస్ట్ పాదం పెట్టగానే
అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి కొంచెం మట్టినంతా ఇలా నెత్తిన వేసుకుంటాడు, రాసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఎందుకు మనం చేసినాం భగవంతుడి పేరు. ఎక్కడ మనం ఉంటామో అక్కడ ఆటోమేటిక్గా అయిపోతాం. జంతువులు నివసిస్తుంటాయి అడవిలలో, ఎంత స్వచ్ఛంగా ఉంటాయి. అవి కూడా ఆహారం తీసుకుంటున్నాయి, అవి కూడా ఉంటాయి. కానీ అదేందో చమత్కారం. సో అశ్వత్థామకు 84 కోసుల పరిక్రమ పూర్తి చేసిన తర్వాత ఆయనకు ఆకలి దప్పులు తగ్గిపోయి నిద్ర ఆయన చిరంజీవి యోగ నిద్ర దానడానికి యోగ నిద్ర అన్నీ దశించిపోయి చక్కగా ఆయన ఇప్పటి వరకు కూడా పిపాసావనం అనేది బర్సాన్లో దగ్గరలో ఉంటుంది. అది పిపాసవనంలో అశ్వత్థామ ఇప్పటి వరకు కూడా ధ్యానం చేసుకుంటూ ఉంటున్నట్టుగా అనేక మంది కూడా దర్శనం ఇచ్చినట్టుగా కూడా చూసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అక్కడే వజ్రనాభుని యొక్క సమాధి కూడా ఉంటుంది. ఇవే కాకుండా అనేక చరిత్రలు ఈ పరిక్రమ అనేటటువంటిది. మొన్న విజయదశమి రోజు ప్రారంభం చేసి మీరు వచ్చిన రోజు 42 రోజులైంది. రమేష్ బాబా అని ఒక అతను ఉంటాడు, బరసాలలో ఉంటాడు. 1,50,000 ఆవులు ఉంటాయి. ఆ గోశాలని మనం చూస్తాం. చిక్సోలి అనే ఒక గ్రామం, రాధాదేవికి 8 మంది సకులు ఉంటారు. 8 మంది కూడా మధ్యలో బరసాన పర్వతం, బ్రహ్మాచల పర్వతం, 8 వైపులా 8 సకులు ఆవిడకు సేవ చేసేవారు ఉంటారు. చిత్రా సఖి అనే ఒక సఖి పుట్టినటువంటి ఊరిలో ఈ గోశాల కట్టాడనమాట. 35,000 మంది ఆ గోశాలలో పనిచేస్తారు. 35,000 మంది. 10 ఆవులకు ఒక ఫ్యామిలీని పెట్టుకుంటే కూడా ఇంకా దాటిపోతారు అన్నమాట. సో గోవులు అనేటటువంటి ఇక్కడ కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి. ఆవు చనిపోతే, మన దగ్గర మనిషి చనిపోతే కూడా అలాగా చేయరు. పండితులను పిలిచేసి అన్ని పూజలు చేసి చక్కగా చేసి ఆవులని చనిపోతే పాతి పెట్టడానికి ఒక 5-6 కిలోమీటర్ల ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ ఏ భవనాల నిర్మాణానికి ఏముండే అన్నమాట. అట్లా మనుషులు లాగా అంతకంత ఎక్కువ భజనలు చేసుకుంటూ పోయి చక్కగా చేస్తారన్నమాట. సో ఈ ప్రదేశాన్ని ప్రదక్షిణ చెయ్యడమే కాకుండా కృష్ణుడు 25 సంవత్సరాలు ఈ అడుగున తిరిగినటువంటి ప్రదేశాలు, అడుగడుగున ఆయన ఎక్కడ పాదం పెడితే అక్కడ ఒక లీల. సో ఇవన్నీ వీలున్నంత వరకు 7 రోజులలో చాలా ప్రదేశాలను మనము దర్శించుకుంటాము. అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏం లీల జరిగిందనేటటువంటి వాటిని కూడా తెలుసుకోవడము. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము, అక్కడ ఏం జరిగింది. సో మనకు అసలు టైమే తెలియకుండా పోతుందన్నమాట. అసలు వాస్తవంగా అలా ఉంటుంది. అదొక దీక్ష అన్నమాట. 7 రోజులు అనేటటువంటి మన జీవితం చాలా ఇంపార్టెంట్. ఎందుకు మన జీవితమే 7 రోజులు కాబట్టి. సో ఎన్ని సంవత్సరాలు బతికినా 7 రోజులలోనే తిరుగుతుంటుంది కాబట్టి. సరే, అనేక మంది మహాత్ములు చెప్తూ ఉంటారు. సో 7 రోజులని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటే ఈ 7 రోజులే చాలు మనకు. 100 రోజులు, జరిగిపోయిన రోజులు, ముందుండే రోజులు కూడా. సో అందుకే భగవద్గీతలో కూడా చెప్తాడు కదా. సో ఇవన్నీ కూడా చక్కగా మన్మన మో మద్భక్తు అంటాడు. మధ్యాజీ మా నమస్కారం. ఎందుకు అనవసరంగా పనికి మాలినటువంటి నన్ను తెలుసుకోవయ్యా, సర్వం తెలుసుకోవా. నువ్వు కొంచెం నా దగ్గరికి నన్ను ప్రయత్నిస్తే నేను నీకు అసలు ఎంత కావాలో అంత ఇస్తాను నీకు. కాకపోతే చాలా మన దగ్గర అనేక దాని ప్రారంభం అనుకోవచ్చు. ఏదైనా మోక్షానికి కావాలనుకుంటే ప్రారంభం కూడా దాన్ని తుడిచేసుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనకి ఇస్తాడు. ఊరికే ప్రతిదాని ప్రారంభం అనడం అనేది అది మన లోపల ఉన్నటువంటి అసమర్థత. అసలు వాస్తవంగా చెప్పాలంటే మనిషి సామాన్యుడు కాదు, మనుషులు సామాన్యులు కాదు. అసలు చాలా గొప్పవారు అన్నమాట. దేవతలు కూడా మనుషులను చూసి ఈర్ష్యపడతారంట. మనం ఇప్పుడు జపం కావాలంటే జపం చేస్తాం, పారాయణం కావాలంటే పారాయణం, ధ్యానం కావాలంటే ధ్యానం. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశం మళ్ళీ రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే.
జన్మ కర్మచమే దివ్యం అన్నాడు. మనము గొప్పవాళ్ళం కావాలంటే మనం చేసేటటువంటి కర్మ. జన్మ దివ్యం అవ్వాలంటే మనం చేసే కర్మ దివ్యంగా ఉంటే మన జన్మ దివ్యం అయిపోతుంది, మనం ధనులమైపోతాం. అందుకే జన్మ కర్మచమే దివ్యం. ఏవం యో వేత్తి తత్వత. ప్రతి కర్మ కూడా పరోపకారం, వీలున్నంత వరకు నిష్కామ కర్మ యోగుల కంటే యోగులు 1000 సంవత్సరాలు తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఏ మోక్షం వస్తుందే, ఆ మోక్షాన్ని నీకు కర్మన్నే వాడికారస్తే. నువ్వు కోరితే వచ్చేది కాదు అసలు. అసంతే నువ్వు కర్మ చేయి, నాకు వదిలిపెట్టు, నీకేం కావాలన్నా నేను ఇస్తాను. అయినా మనకు నమ్మకం తక్కువ, విశ్వాసం ఎక్కడుంది? ఇప్పుడు ఏదో కష్టం వచ్చింది, కృష్ణ అసలు కృష్ణుడు వస్తాడా లేదా ఆంజనేయుని వ్యక్తి తొందరగా వస్తాడు కావచ్చు. అట్లా ఎందుకంటే మన దృఢ సంకల్పం లేదు, సంకల్ప సిద్ధి లేదు. సంకల్ప సిద్ధి లేకపోవడం వల్లనే మనం కొంచెం ఎదుటి వ్యక్తి సుఖంగా ఉన్నట్టు, ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉన్నట్టు, మనకు ఎంత ఉన్నా కానీ ఇతరులు అసలు ఇది మానసికమైనటువంటి వ్యాధి తప్ప ఇంకొకటి కాదు. ఎంత గొప్పవాళ్ళం అసలు మనం, జన్మతః గొప్పవాళ్ళం. మానవ జన్మ అంటే మామూలు జన్మ కాదు కదా, అనేక జన్మల్లో చేసిన మహతాపుణ్య పన్నేన క్రియతేనో కాయనో స్వయ. సో ఇలాంటి అనేక జన్మలలో పుణ్యాన్ని అంతా మనం సంపాదించుకొని మానవ జన్మని భగవంతుని దగ్గరికి ఇలా మాకు ప్రార్థన చేసి ఒక్క జన్మ ఇవ్వు అంటే భగవంతుడు అడిగినాడు, ఇంతకు ముందు కూడా ఇచ్చినావు, అప్పుడు కూడా ఇలాగే అన్నావు అని అన్నాడు. గల్తీ అయిపోయింది, ఈసారి అన్నాడు. ఏం చేస్తావు అన్నాడు. పారం యాత్ సుఖేన సహ, ఈ సంసార సాగరంలో, ఈ సంసారంలో నేను బ్రతకలేను. ముండ్ల మీద పడుకుంటే ఎట్లుంటుంది అట్లా. నల్లులు ఉంటాయి చూడండి, నల్లులు ఉన్న మంచాలు ఎవరైనా పడుకుంటారండి. వేమన ఏం చెప్తాడు, చుట్టాలు, దొంగలు, సుతులు, శత్రువులు భగవంతుని మనకు దూరం చేస్తారు. కర్మగారికి మన దగ్గర డబ్బు లేకుండా అనుకోండి, మన చుట్టపోడు కూడా అంటాడే నాకు అదో దూరం పరిచయం అంటాడు. చూసినావా? అలాంటి వాళ్ళని మనం నమ్ముతున్నాం, వాళ్ళు మోసం చేస్తారు అంటే వాళ్ళని త్యాగం చేయడం అంటారు. కాకపోతే ఏంటంటే అందుకే తక్కువ ఉంచాలి, ఎంతో గత్తే ఉంచుకోవాలి. వాళ్ళు మనకు శత్రువులు అయిపోతారు. అంటే దీన్ని బట్టి చూస్తే ధనవంతులు అందరు కలిసి దోస్తాను ఉండడమా, ఎక్కడికి పోతారు వీళ్ళు? సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే గుర్తు చేసుకోవడము. కొన్ని పుణ్యక్షేత్రాలలో తెలిసిన విషయాలను గుర్తు చేసుకుంటే మననం చేసిన పుణ్యం వస్తుంది. అందుకే రేపటి రోజు 7:30కు మీరంతా రెడీ ఉండాలి. 8 గంటలకు మనం కారు ఎక్కాలంటే 8 గంటలకు వాస్తవంగా అయితే మనం అక్కడ యమునా నది దాటుకోవాలి. సో అక్కడికి వెళ్ళి ఒక పండితుడు వస్తాడు, పూజా సామాగ్రి అంతా తీసుకున్నాము, చక్కగా పోయి ఒక 40 నిమిషాలు పడుతుంది పూజ చేసి చక్కగా అన్ని విధాలుగా అంటే యమునాదేవి, యమునా ఎవరు? కృష్ణుని యొక్క అష్టసార్యాలలో ఒక ఆవిడ అన్నమాట. అసలు యమునా నది, గోవర్ధనగిరి పర్వతం, కృష్ణుడు మథురలో పుట్టినట్టుగా మనం ఎక్కడ పుట్టినాడంటే అక్కడే నమ్ముతాం. నరసింహావతారం ఎక్కడ అసలు జరిగిన చరిత్ర ఎక్కడ తెలుసా? ఎక్కడ నరసింహస్వామి మందిరం అంటే అక్కడే పుట్టినట్టు, అంతటా పుట్టాడు కదా. ఇప్పుడు రాముడు అయోధ్యలో పుట్టాడు, మందిరం లేనప్పుడు కూడా అక్కడే పుట్టాడు, ఇప్పుడు మందిరం కదా. సో మన వాళ్ళకి ఏంటంటే చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు, ఏం చెప్పినా నమ్మేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. సో అట్లాగా సో బ్రిటిష్ గవర్నమెంట్ కూడా 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించినప్పుడు గోవర్ధనగిరి గురించి చాలామంది ఆఫీసర్లు తెలుసుకున్నారు. ఇక్కడ ఉంటే మనం కూడా భక్తులం అయిపోతాం, వెళ్ళిపోదాం అన్నట్టు. అంటే ప్రభావం ఉంటుంది, సాంగత్యం ఉంటుంది కదా, సత్సాంగత్యం, భూమి యొక్క వైబ్రేషన్. చూడండి కొన్ని ప్రదేశాలకు పోతే ఆటోమేటిక్గా మనకు అలాగ మనస్సు ఏకాగ్రత, అది మన గొప్పతనం కాదు, అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్. సో వాస్తవం అది, దాని గురించి తప్పేం. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, ఒక్క వ్యక్తి అన్నాడు, లక్షల మంది వెళ్తున్నారు. ఆయన మనలాంటి మనిషే కదా,
అరుణాచలం రావడానికి కూడా రూపాయి లేదంట ఆయన. ఏదో ఇంత బంగారం ముక్కుంటే అమ్ముకున్నాడంట. ట్రైన్ ఎక్కి వచ్చాడు, 2 రూపాయలు మిగిలినాయంట, అంటే ఛార్జీలు కానీ. ఇవేం చేయాలని చెప్పేసి నీళ్ళు అది ఏదో పొలం ఉంటే అందులో చేపించాలంట. అది ఉండకూడదు దగ్గర. సామాన్యమైన వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తిగా ఎలా మారాడు. ఆయన తల్లిదండ్రులు మొన్నటే ఆయన కదా, ఆయన మనిషే కదా సార్. సో మనం ఏం చూసి నేర్చుకున్నట్లు వెళ్తున్నాము. రమణ మహర్షి అంటే నాకు కూడా ఇష్టమే అండి, ఎంతవరకు ఇష్టం. ఆయన చెప్పింది ఒక్క విషయాన్ని కూడా మనం ఆచరిస్తే మనం ధన్యమైపోతాం. అంత అవసరం లేదు. ఈ భగవద్గీతలో, భాగవతంలో, ఈ దేశంలో ఉన్న ధర్మం అంతా మనకు అవసరం లేదు. స్వల్పం అప్యశ ధర్మశ. నువ్వు తరించడానికి ఎంత ధర్మం చాలు. భగవద్గీతలో ఉన్న విషయాలు నీకు ఒక్కరికి చెప్పలేదు. అనేక రకాలున్నారు. భక్తులు ఉన్నారు, ఆర్తులు ఉన్నారు, జిజ్ఞాసులు, అర్థార్థులు. సంకటం వచ్చినప్పుడు వెంకటరమణ అనే వాళ్ళు అందరికీ ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. కానీ తరించే వాళ్ళకి స్వల్పం అప్యశ ధర్మశానం త్రాయతే. నువ్వు తరించాలంటే ఇంత ధర్మం నీకు చాలు. అది చక్కగా శుద్ధంగా ఉండాలి, అది చక్కటిదై ఉండాలి. మనకు మనసు ఒక దగ్గర ఉంటుంది, ఏదో మాట్లాడుతూ ఉంటాం. ఆ మాట్లాడిన తర్వాత ఆలోచించడము, బాధపడము ఇవన్నీ ఉంటాయి. అనుద్వేగకరం వాక్యం అన్నాడు. సత్యం, ప్రియం, హితం. తపస్సు చేయవలసిన అవసరం లేదు. కొండ గుహలకి వెళ్ళకుండా సత్యం మాట్లాడు. ఏమన్నా కష్టం, ఎవడన్నా కొడతాడా? అబద్ధం ఆడితే, మోసం చేస్తే ఎవడన్నా కొడతాడు. సత్యం అన్నాడు. ప్రియం, 4 మాటలు మాట్లాడి ఇంకా వింటే బాగుండు అని తట్టుగా మాటలు. కొంతమంది మాట్లాడితే చెవులు మూసుకుంటారని. ఏముంటావు, 4 రోజులు ఉంటావు. సత్యం, ప్రియం, హితం అంటే నేను 4 గంటలు 10 గంటలు సత్సంగం వినడం కాదు. 2 మాటలు నీ జీవితంలో అవసరం ఉన్న మాటలు ఇంటే చాలా రోజు సరిపోతుంది. హితం అన్నాడు. ఏదైనా తక్కువ చాలా పని చేస్తుంది, ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రతిదీ చూస్తున్నాం. సో అలాంటప్పుడు ఈ వ్రజ 84 కోర్స్ పరిక్రమ 7 రోజులు అనేది ఒక దీక్షగా రేపటి నుండి మనం ప్రారంభం చేస్తాము. ఇంకా పొద్దున బయలుదేరితే ఇంకా మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తాము. తిరిగి వచ్చేసి రాత్రి రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ వెళ్ళడము, ఇలా రావడము. ఈ 7 రోజులు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఇది అనేక మహర్షులు, అనేక మహాత్ములు చెప్పినటువంటి అడుగుజాడలలో మనం వెళ్తున్నటువంటిది. ఇది మన ప్రేమానంద మహారాజు కూడా చెప్పినాడు అన్న. ఆ విషయం కూడా మీకు చెప్తాను. ప్రేమానంద మహారాజు అంటే ప్రస్తుతానికి ఇప్పటి రోజులలో బృందావనంలో ఉన్నాడు ఆయన. భగవంతుడు ఎలాగుంటాడో ఎంతమంది చూసినారు, ఎంతమంది తెలుసుకున్నారు. అది కాకపోతే ఆయనని ఇప్పుడు నాస్తికులు కూడా భగవంతుడు అంటే ఇట్లా ఉంటాడండి, ఈయన రూపంలో ఉన్నాడని అంటున్నారు. నాస్తికులు, జ్ఞానులు సాధారణమైన వ్యక్తిలో కూడా భగవంతుని చూస్తారు. సో నాస్తికులు లాంటి వాళ్ళు కూడా, ముస్లింలు కూడా కలికి అవతారం అంటే చాలామంది అంటున్నాడు కలికి అవతారము అసలు మధ్య మధ్యలో కూడా రావచ్చు, ఒకటేసారి వస్తుందనడానికి లేదు. ఎందుకంటే ధర్మ సంస్థాపనార్థ మధ్య మధ్యలో ఎప్పుడైతే ధర్మము కొంచెం బాగా ఇదైపోయినప్పుడు అనేక మంది మహాత్ముల రూపకంగా నేను వస్తాను అని చెప్పినాడు ఆయన. శంఖ చక్రాలు పెట్టుకొని వచ్చేటి కాదనమాట, సమాజాన్ని సరిచేయడానికి. ఈయన ఇప్పుడు భగవంతుడని వేరే మతస్థులు కూడా అనడంలో తప్పేం లేదు. యద్భావం తద్భవతి. ఎప్పుడైనా మనం ఈ భావనని మార్చుకుంటేనే కానీ, లేదంటే విమర్శించుకుంటూ పోతే మన లెక్కలు రాసేవాడు పైన ఉన్నాడు. ఒకరిని చంపేసినాడు అనుకోండి. బుద్ధుడున్న కాలంలో ఒకడు ఉండినట్టు దుర్మార్గుడు 100 మంది చంపాలని సంకల్పం చేసినాడంట. 99 మందిని చంపినాడంట. చాలా రోజులు అయింది, మధ్యలో గ్యాప్ అయింది, ఎవడు దొరకట్లేదో అడవిలో తిరుగుతుంటే ఆ బుద్ధుడు తపస్సు చేసుకున్న దగ్గరికి వెళ్ళాడు. చూసేసరికి కనబడి అంతకు ముందు ఒక చెట్టుని, పెద్ద చెట్టు ఇంత మండ ఉంటుంది అనమాట, దాన్ని ఇరిచేసినాడు. అంటే బాగా అరే వీడు దుర్మార్గుడు ఉన్నాడే, నిర్దోషంగా ఉన్న చెట్టుని ఇరిచేసినాడు అని చెప్పేసి బుద్ధుడు పిలిచినాడు. ఏమయ్యా ఆ చెట్టుని ఎందుకు ఇరిచేసినావు అన్నాడు.
నేను మంచి పని అయింది, ఈరోజు నిన్ను చంపేస్తాను, నా 100 సంకల్పం పూర్తయిపోతున్నాను. కరెక్ట్ కాదు. ఒక మనిషిని నువ్వు చంపుతున్నావే, ఒక చనిపోయిన మనిషిని నువ్వు బ్రతికిస్తావా అని అడిగినాడు. నేను బ్రతికించలేదన్నా. నువ్వు బ్రతికించే శక్తి నీ దగ్గర లేనప్పుడు దాన్ని హత్య చేసే శక్తి అధికారం నీకు ఎవడిచ్చినాడు? తప్పు అని ఇంకా కొన్ని విషయాలు చెప్పినాడు. ఆ రోజే బుద్ధునికి శిష్యుడైపోయినాడు. అంత దుర్మార్గుడుగా. ఎవరికైనా కానీ ఒక రోజు వస్తుంది మనిషిలో, దాన్ని ఉపయోగించుకుంటే వాళ్ళ చరిత్రలో నిలిచిపోతాం. ఇది మనం చాలామందిని చూస్తాం. రేపు వెళ్ళిపోయే వాళ్ళు చాలామందే ఉన్నారు. వీళ్ళకు అంటే మాతో పాటు రావడం మీకు కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయమ్మా. అన్నీ చూడాలంటే మాదేమో ఒక దీక్ష కలుగుతున్నాం. మీరు కొన్ని ప్రదేశాలు ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు గోవర్ధనగిరి ఉంది, పరసానం ఉంది, గోకులం మీకు తెలుసే కదా. ఇంకా పాటలు పాడుతూ ఉంటాడు. రమణ రేతి అంటే రేతి అంటే ఇసుక, రమణ అంటే ఆడుకోవడం. కృష్ణుడు బలరాముడు అక్కడ ఇసుకలో ఆడుకునేవాడు. రమణ రీతి, రమంతే అనేనైతే రామ అంటే ఆత్మ పరమాత్మ ఎవరితో ఆడుకుంటాడండి. సో అలాగా అలా ఆడుకున్నటువంటి ప్రదేశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా 100 మంది మట్టిలో కృదుతూ ఉంటారన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనని అలాంటి ఇంపార్టెంట్ ప్లేసులు మీరు కొంచెం చూసి వెళ్ళండి. ఏది రేపు వెళ్ళిపోయేవాళ్ళు మీకు దానికి కావాల్సిన మీకు వెహికల్స్ మాట్లాడిస్తాము. మీరు ఇంచుమించు అటు కూడా మథుర కూడా చూడలేదు మీరు. సో మీకు రేపు ఒక టూర్ పెడతాను. ఇప్పుడు పొద్దున్నే మీరు టిఫిన్ చేసిన తర్వాత మేము వెళ్ళిపోతే మీరు కూడా మథుర జన్మస్థానం కృష్ణుడు పుట్టింది, అక్కడి నుండి మీరు రమణ్ రీతి వెళ్ళండి. రమణ్ రీతి నుండి గోకులం నుండి బ్రహ్మాండ ఘాట్, కృష్ణుడు మట్టి తిన్నటువంటి ప్లేస్. దాని దగ్గరలోనే చింతాహరణ మహాదేవ్ ఘాట్ అని ఒకటి. సో చింతాహరణ మహాదేవ్, యశోదమ్మ అనేక లీలలు చూసింది కానీ ఎప్పటికప్పుడు మర్చిపోవడం అనేటటువంటిది ఆడొక వరం. కానీ ఒక్క ఘటన మాత్రం మర్చిపోలేదంటారు. బ్రహ్మాండాన్ని చూసిన తర్వాత మర్చిపోవడం. అసలు పగలు ఇది ఏంది అసలు, ఇలాగ ఇంత చిన్నపిల్లవాని నోట్లో ఈ బ్రహ్మాండాన్ని చూడడం లేదు. ఎప్పుడు నేను అలాగే మర్చిపోయిన ఏదో చేస్తున్నాను కానీ నేను యథార్థాన్ని మర్చిపోతున్నానని అక్కడే అంతకంటే ఇంకొక కిలోమీటర్ ముందుకు యమునా నది ఒడ్డు నుండి వెళ్ళేసి అక్కడ కూర్చున్నాను అనమాట. సంధ్యా సమయం, ఇదే సమయం అవుతుంది. గోకులంలో ఉన్న వాళ్ళంతా నందమహారాజు వెతుకుతున్నారు, యశోదమ్మ ఎక్కడికి వెళ్ళాను. కృష్ణునికి తెలుసు అని చెప్పాడు. సో శివుడు వచ్చాడంట యశోదమ్మ దగ్గరికి. వచ్చి యశోదమ్మకి ఈ విషయాలన్నీ చెప్పిందన్నమాట. రేపు బ్రహ్మాండ ఘాట్ అంటే మట్టి తిన్నాడని తెలుసు. చింతాహరణ మహాదేవ్ అంటే శివుడు, పరమశివుడు యశోదమ్మ దగ్గరికి వచ్చి నువ్వు చూసిన అన్ని వాస్తవమే, నువ్వు మర్చిపోవడం అవ్వలేదు, కాకపోతే ఈసారి నేను నీకు సంజాయించడానికి వచ్చినాను. ఎందుకంటే నువ్వు అనేక జన్మలలో ఆయనని ఏదో వాత్సల్య భావంతో నువ్వు ఆయనని ఆ రకంగా, ఇప్పుడు ఆయన దేవుడు అని తెలిస్తే ఇటు జ్ఞానం లేదు, ఆయన నువ్వు గత జన్మలలో కోరినటువంటి వరాలన్నీ పూర్తవు కాబట్టి అని చెప్పేసి శివుడు అనేక విషయాలు చెప్పేసి చింతాహరన్ అంటే యశోదమ్మతో కలిగినటువంటి చింత అంటే ఒక సమస్య, దాన్ని శివుడు దూరం చేసినాడు అన్నమాట. అంటే చింతాహరణ మహాదేవ్. అది ఆ ప్రదేశంలో ఒక శివలింగం ఉంటుంది. ఒక శివలింగంలోనే 1,00,000 శివలింగాల ఆకారాలు ఉంటాయి అన్నమాట. అది చాలా ఇప్పుడు ఇన్ని ఒక 5,000 దేవాలయాలలో 4 శివాలయాలు చాలా ఇంపార్టెంట్. అట్లా 4 శివాలయాలు ఏది ఈ వ్రజమండలానికి క్షేత్రపాలకులుగా శివుడు ఉంటాడని. గోపీశ్వర్ మహాదేవ్ బృందావనం ఉంది, భూతేశ్వర్ మహాదేవ్ మథురలో ఉంటాడు. కామ్యవనం మా పరిక్రమలో వస్తుంది. పంచపాండవులు వనవాసం కాలంలో అక్కడ చాలా కాలం ఉన్నట్టుగా అనేక గుర్తులు ఉన్నాయి. మేము దాన్ని చూస్తాము. కామ్యవనం మహాభారతంలో మీరు వనవాస ఘట్టంలో చూస్తే తెలుస్తుంది.
కామ్యవనములో కామేశ్వర్ మహాదేవుడు, గోవర్ధన్లో చకిలేశ్వర్ మహాదేవుడు. అంటే 4 వైపులో వృజమండలాలకు 4 ఉంటాయి అన్నమాట. సో ఈ చింతాహరణ మహాదేవి ఈ 4 రాదు, అది ఒకటి ఈ 4 అది పవర్ఫుల్ అన్నమాట. సో అక్కడ అంతకుముందు రుణ విమోచన సరోవరం అని ఒకటి ఉండేదట. యమునా నది కొద్దిగా దూరంలో ఉండేది. మనం ఎంత భక్తి చేసినా, ఎంత జ్ఞానం సంపాదించుకున్నా ఏదో ఒక రుణము మిగిలిపోయింది. గురు రుణము, పితృ రుణము, దేవ రుణము, అతిథి రుణము అన్నీ కడుక్కోవాలంటే మన వల్ల కాదు. భగవంతుని ప్రార్థన చేస్తేనే, భగవంతుడు ఏదన్నా సహాయం చేస్తేనే. అందుకే ఆర్తో జిజ్ఞాసుదర్థార్థి ఆర్థనాదంతో గజేంద్రుడు చూడండి, అంతకుముందు ప్రయత్నాలు చేసినాడు, తర్వాత పిలిచినాడు, ఆయనను రక్షించినాడు. అట్లా ఎంత ఇంకా నాకు ఈ జన్మ చాలు, నాకు ఉన్న జ్ఞానం చాలు అని చెప్పేసి ఇక నా రుణం పోతే, రుణాలు కడుక్కుంటేనే తప్ప మోక్షం లేదు, అది శుద్ధి కాదు. అందుకే ఈ శివాలయం ఎక్కడైతుందో అక్కడ ఒక సరోవరం ఉండేది. అది ఎప్పుడూ కాదు, ఒక 30 సంవత్సరాల క్రితమే యమునా నదిలో కలిసిపోయింది. యమునా నది అంతకుముందు దూరంలో ఉండేది, ఇది దగ్గరికి వచ్చేది. రుణ విమోచన సరోవరం అనేటటువంటిది ఒకటి ఉండేది. ఆ సరోవరంలో అనేక మంది ఇక నాకు ఈ జన్మ చాలన్న వాళ్ళు అందులో స్నానం చేసేసి మోక్షాన్ని పొందేవారట. సో ఆ ప్రదేశం ఇప్పుడు యమునా నదిలో కలిసిపోయింది, కానీ ప్రదేశం ఉంది అక్కడ. ఇక్కడ సరోవరాలు చాలా ఇంపార్టెంట్. కృష్ణుడు లీలలు చేసినటువంటి క్రీడా ప్రదేశం అన్నమాట. అక్కడ ఏదో ఒక శక్తి ఉంటుంది. అందుకే ఆ సరోవరాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఉంచుతారనమాట. ఇక్కడే ఉంటుంది ఒకటి, ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది రాధా మానస సరోవరం. సో కృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయిన తర్వాత ఇంక కృష్ణుడు లేకుంటే మనం బ్రతకలేం కదా. ఎవరి గురించి బ్రతకాలి? మనం అక్కడికి వెళ్ళలేము, కృష్ణుడు లేకుంటే బ్రతకలేము. అన్నము ఆహారం అన్ని మానేసేసి ఎంతకాలం అయితే శ్వాస ఉంటుందో అంతకాలం భగవంతుని ధ్యానించుకుంటూ కంటి నుండి ధారధారలుగా ఏడుస్తుంటే ఒక సరోవరం ఏర్పడింది, దాన్ని రాధా మానస సరోవరం అంటారు. అందులో స్నానం చేస్తారు భక్తులు, విదేశాల నుండి వచ్చినారు. నాకు గోపీ భక్తి కలగాలి. గోపికల కంటి నీరు ఉన్నది, రాధాదేవి కంటి నీరు ఉన్నది. అక్కడ కృష్ణుడు 25 సంవత్సరాలు మురళి పట్టుకున్నాడు. ఆ మురళిని అక్కడ పెట్టేసి అందరికి దండం పెట్టి, మరి నేను చాలా పనులు చేయవలసి ఉంది ఈ భూమి మీద, ఎవరెవరైనా కానీ వాళ్ళ పనులు పూర్తి చేసుకోవడానికి వచ్చినారు, నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాడు ద్వారకకు. సో అలాంటి ప్రదేశాలు ఉన్నాయి. గోపీశ్వరుడు మహారాసలీల శరత్ పౌర్ణమి రోజు జరిగింది. ఆ లీలని శివుడు చూడాలని ఎన్ని ప్రయత్నాలైనా చేసి నేను చూస్తానంటే నారదుని పిలిచాడు, సలహాలు అడిగాడు. నారద ఎలా అందులో పురుషులకు ప్రవేశం లేదు. సో గోపిగానే మంచిగా అద్భుతమైనటువంటి షాడీ కట్టుకొని అన్ని పెట్టుకున్నాడంట. అందరూ అంటే స్త్రీ కంటే కూడా అందంగా తయారైనాడు. కానీ ఈరోజు ఇక్కడ ఆకారం కాదు, గోపికలకు కృష్ణుని పైన ఎలాంటి భావం ఉందో ఆ భావం ముఖ్యమన్నమాట. భావం రావాలంటే ఎలాగా? ఈరోజు వీళ్ళకు పోటీలు అన్నమాట. అంతే, మన్మధుడు కృష్ణుని పరీక్షిస్తాడు ఆ రోజు. అందుకే కామజనకాయ నమః అనే పేరు వచ్చింది కదా. శరత్ పౌర్ణమి రోజు మహారాసలీలలో శివుడు గోపికా వేషం వేసుకొని పోయిన రోజే ఈ కామజనకాయ నమః అనే పేరు వచ్చింది. అష్టోత్తర శతనామాలలో ఉంటుంది చూడండి. దుర్యోధన కుల అంతకాయ నమః. వాడు కులం కాదు, వంశం అంతా సరైనది చెప్తే వెళ్ళేది కాబట్టి దుర్యోధన కులాంతకాయ నమః అంటే కామజనకాయ నమః. కామాన్ని ఆ రోజు జయించినట్టుగా శివుడి సాక్షిగా మన్మధుడు కృష్ణునికి దండం పెట్టి, అందమైనటువంటి స్త్రీల మధ్యలో తిరుగుతున్నావు, మేమందరం ఎన్నో రకాలు అనుకున్నాము, ఎంత అజ్ఞానం అది, ఈరోజు మా సందేహం నివృత్తి చేసినామని ఒక పేరు పెట్టారు. శివునికి కూడా కృష్ణుడు పెట్టినటువంటి పేరు. నువ్వేంది మహాదేవుని, పరమశివుని, ఆదిదేవుని, అలాంటి వాణిని కూడా చీర కట్టుకొని వచ్చేసి ఎంతమంది ఏమంటాను అనుకుంటారనే కూడా అభిమానాలు కూడా వదిలేసి ఇలాగ వచ్చినావు. కాబట్టి ఈరోజు నుండి నువ్వు గోపి ఈశ్వరునిగా ఇక్కడ స్థిరంగా ఉండిపోతావని చెప్పేసి చాలా చక్కటి చరిత్ర కలిగిన మందిరం. పొద్దంతా అభిషేకాలు చేస్తారు, సాయంత్రం గోపిగా అలంకరణ చేసి
అద్దాలు ఉంటాయి, ఎవరిని లోపలికి ప్రవేశించాలన్నమాట. ఆ రూపం చాలా పవర్ఫుల్ అనమాట. ఒకతను ఎవరో చూస్తానన్నాడు, తపస్సు చేసినాడు, నన్ను చూస్తే ఇలా ఉన్నామని చెప్పడానికి నువ్వు బ్రతికుండవని చెప్పినాడు శివుడు. అయినా కానీ నేను చూస్తానన్నాడు. పంజాబ్ నుండి వచ్చినాడు ఒకతను, చూసినాడు, చనిపోయినాడు. ఆయన సమాధి కూడా పక్కనే ఉంటుంది. కానీ అసలు మహాదేవునికి అలాంటి అవసరం ఎందుకు పడింది అని అనుకున్నాడు సందేహం. దాన్ని కూడా ప్రూఫ్ చేసినాడు. అట్లా గోపీశ్వర మహాదేవ్ అనమాట. శివుడు గోపిగా బాగా తయారైనాడు, కానీ భావన మార్చుకోవాలని చెప్పేసి నారదుడు శివుని తీసుకుపోయి రాధామానస సరోవరంలో స్నానం చేయించిన తర్వాత గోపీ భావం వచ్చింది. ఎందుకంటే మన్మధుడు ఆ రోజే పరీక్షిస్తున్నాడు కాబట్టి విజయం సాధించాలి. పరమాత్మకు విజయం ఉండదు కదా. సో అని చెప్పేసి ఆ రోజు జరిగినటువంటిది అనమాట. సో చక్కటి చక్కటి చరిత్రలు ఉంటాయి, ఆహ్లాదంగా ఉంటాయి, వినడానికి విసుగని పెంచుకుంటూ ఉంటాయి. మేము రేపటి నుండి మనం ఈ యాత్రలు చేస్తాము. రేపు మీరు సాయంత్రం వెళ్ళిపోయే వాళ్ళకు మేము కొన్ని ప్రదేశాలు పెడతాము. మథుర జన్మస్థానం, సో తర్వాత రమణ్ రేతి, గోకుల్, బ్రహ్మాండ ఘాటు, చింతాహరణ మహాదేవ్, దావుజీ అంటే కృష్ణుని అన్న బలరాముడు పుట్టిన ప్లేసు. బ్రహ్మాండ ఘాటు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సో మీకు ఈ ప్రదేశాలు చూసుకొని తిరిగి వాపసు వచ్చేసేయండి. మీకు సాయంత్రం కూడా టైం ఉంటుంది, ఒక 2-3 గంటలు. 3 గంటలల్లా బాంకే విహారీ మందిరము చాలామంది వెళ్ళలేదు కావచ్చు. అది స్వయంభూ, చాలా పవర్ఫుల్. మథుర జన్మస్థానం కంటే ఇక్కడ ఎక్కువ చరిత్ర కలిగినటువంటిది బాంకే విహారీ. నడుస్తున్న దేవుడు అన్నమాట ఇప్పుడు. సో వీలున్నంత వరకు సాయంత్రం బాంకే విహారీ, రాధా వల్లభ్, అవి 2 స్వయంభూ. ఇక్కడ ఇప్పుడు 3 స్వయంభూ విగ్రహాలు ఉన్నాయి. రాధా రమణ్, రాధా వల్లభ్, బాంకే విహారీ. రాధా రమణ్ మందిరం విగ్రహం ముందర కూర్చొని మీరాబాయి చాలా పాటలు పాడింది. అది చూసినారు మీరు. ఒకటి రాధా వల్లభ్, బాంకే విహారీ 2 పక్కనే ఉంటాయి. అవి 2 చూడవచ్చు. సేవా కుంజ్ ఒకటి ఉంటుంది, బాంకే విహారీ పక్కనే ఉంటుంది. సేవా కుంజ్ నిధివనం ఎలాగో సేవా కుంజ్ కూడా ఇప్పుడు రాత్రి జరిగేటటువంటి ఏదైతే భగవంతుని లీలలు జరుగుతున్నాయంటున్నారో నిధివనం, సేవా కుంజ్, ఈ రెండిట్లో జరుగుతాయి. అంటే సేవా కుంజులో జనం ఉండరు, నిధివనంలో ఎక్కువ జనం ఉంటారు. సేవా కుంజ్ చూస్తే అద్భుతంగా ఉంటుంది, చాలా పచ్చగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది. అవి ఒక అరగంట కూడా ధ్యానం కూడా చేసుకోవచ్చు. అక్కడ జనసంఖ్య ఉండదు. వీలుంటే వెళ్ళండి రేపు సాయంత్రం పూట. పొద్దున మాత్రం మీకు మథుర, గోకుల్, బ్రహ్మాండ ఘాట్, దావుజీ. మీకు ఆ వెహికల్ కూడా పొద్దున మేము భోజనానికి ఇక్కడికి వచ్చేస్తారు. మీరు వచ్చేసి అంటే మధ్యాహ్నం అంటే మీరు వచ్చేసరికి 2-3 అవుతుందమ్మా. 2 లోపు రాదు, 2 తర్వాతనే 3 మధ్యలో వస్తారు. భోజనం చేయండి, భోజనం చేసి మీరు ఇటువైపు వెళ్ళండి లోకల్లో. సో మీరు మాయంబడి వస్తే మీకు ఇంపార్టెంట్ అవ్వదు. ఇప్పుడు గోవర్ధన్ అంటే అవ్వవు. గోకుల్, బ్రహ్మాండ రేతి, దావుజీ ఇటువైపు, గోవర్ధనగిరి 30 కిలోమీటర్లు అటువైపు. మళ్ళొకసారి మీరు బృందావనం కంపల్సరీ రావాల్సి ఉంటుందన్నమాట. అంటే రేపు వెళ్ళిపోయే వాళ్ళు మళ్ళొకసారి బృందావనం రాండి. మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. మనకు ఆశ్రమం ఉంది, బ్రహ్మాండమైన ఆశ్రమం ఉంది. 5 మంది రావచ్చు, 10 మంది రావచ్చు. ఒక 40 మందికి సరిపోయే వసతులే ఉంటాయన్నమాట. అంతకంటే ఎక్కువ అంటే ఎంత పెంచుకుంటే అంత దుఃఖమే తప్ప. సో బాగుంటుంది. అంతకంటే ఎక్కువ ఎవరు వచ్చినా కానీ మేము పెద్ద వాడడం, ఎందుకంటే మాకు సాధన కూడా కావాలి, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎందుకు, వారం రోజుల నుండి వెళ్ళే వాళ్ళ గురించి మనం ఎందుకు తెలుసుకోవడం అని అంత అవసరం కూడా లేదు. అలాగా రేపు వెళ్ళిపోయే వాళ్ళకు ఆ వెహికల్ మాట్లాడిస్తాము. మనం 7:30కు మీరు అందరు రెడీ ఉండండి. 8 గంటలకు వెహికల్లో మనం కూర్చోవాలి. మనకి అన్ని బండ్లు వస్తాయి. 7 సీటర్ బండ్లు ఉంటాయి, 6-7 బండ్లు ఉంటాయి. ఒక 3 టవేర్లు ఉంటాయి. ఒక అతను అడిగినాడు 9 మందికి ఏదైనా వెహికల్ ఉంటుందంటే టవేరే ఉంటుంది. 9 టైట్ అయితే 8 వరకు నేను లెక్కేసుకున్నాను. ఎందుకంటే 7 సీటర్లో కూడా అందరూ ఒకటే రకంగా కొంచెం లావుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే 7 సీటర్ వెనక్కి వాళ్ళకి ఇబ్బంది అయ్యేటట్టుంటే కూడా దానిలో కూడా అడ్జస్ట్మెంట్ తీసేస్తాను, తీసేసి వేరే దాంట్లో పెట్టేస్తాను. ఎందుకంటే 7 రోజులు వెళ్ళాలి కాబట్టి
ఫ్రీగా ఉండాలి అట్లాగా. సో రేపటి కార్యక్రమం ప్రారంభం చేసుకుంటాము. రేపటి నుండి వెళ్ళిపోయే వాళ్ళు రేపు చూడవలసిన ప్రదేశాల నుంచి వెళ్ళిపోండి. మీరు మళ్ళా తిరిగి అంటే చూసిన తర్వాత మీకు చాలా ప్లేసుల గురించి మాతాజీ చెప్తూ ఉంటారు. ఏ టైంలోనైనా 5 మంది 10 మంది కంటే ఎక్కువ రాకూడదు ఎప్పుడు. ఎందుకంటే ఒక 5 మంది అంటే 10 మంది వస్తే ఒక ఎక్కువ మంది ఉంటే ఏంటంటే అందులో ఎవరో ఒకరు ఉంటారనమాట. నీ వల్లనే నేను వచ్చినాను లేదంటే వెళ్ళిపోతాను. సో మనం వెతుక్కోవాలి. సమయం అదంతే. దేవుడు అని ఒక పేరు ఉన్నది. దేవుడు అంటే ఏంటన్నా, దేవుడు అని వెతుక్కోవడం. ఒక వస్తువు పోతే నేను ఏం దేవుతున్నావు అంటారు చూడండి, దేవుకుంటున్నావు. మన భాషలో కూడా అర్థాలు ఉన్నాయన్నమాట. దేవుడు వెతకాలన్నమాట. ఎక్కడ వెతకాలి? అంతటా ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు, కానీ వెతకవలసింది. మరి ఇంతకాలం నుండి వెతుకుతున్నాం కదండి. సరే, ఇంతకాలం వేస్ట్ పోయిందని ఎప్పుడు అనుకోకూడదు. అది చేసినాం కాబట్టి ఇది ఇక్కడికి వచ్చినాం. మనం అనుకుంటాం, అబ్బా నాకు ఇంతకుముందు తెలుసుంటే బాగుండేది, ఇంతకుముందు తెలుసుంటే పాడైపోయేవాళ్ళు. అలా కూడా వాస్తవంగా అలాగ ఎప్పుడు అనుకోకూడదు అన్నమాట. ఇప్పుడు ఒక అతను మా ఊళ్ళో నీళ్లు ఇవ్వండి అని అన్నారంట. ఓ పండితుని తీసుకొచ్చినంట. ఇక్కడ తవ్వండి నీళ్లు పడతాయన్నారంట. ఎక్కడ ఒక 4 ఫీట్లు తోడుతాడంట. ఇక్కడ నీళ్ళు ఇవ్వని ఇంకో దగ్గర తోడుతాడు. ఊరంతా తోడారంట. 10 జాగల్లో తవ్వేది ఒక జాగలే తవ్వితే ఊరుకు సరిపోయాయని నీళ్ళు వస్తాయండి. ఊరంతా తవ్వేసినారంట. నీళ్ళు ఇవ్వనన్నారంట. అంటే నీళ్లు పడేంత దాకా తవ్వాలి ఒక దగ్గర. ఊరంతా పాడు చేసినారు. తవ్వమన్నాడు కదా పండితులు అని చెప్పేసి అలా తవ్వుతాడు. ఆ 4 జాగల్లో తవ్వేది ఒక దగ్గర తవ్వితే అక్కడ వాటర్ వస్తుంది, ఊరందరికీ సరిపోతాయి. ఇప్పుడు మనం చేసేటివి కూడా వాస్తవం. ఇది మనకి మనస్సుకు ఎక్కువ పని చెప్పాలన్నమాట. శరీరానికి చెప్పాలి, మనస్సుకు చెప్పాలి. మనము ఏంటి ఈరోజు ప్రేమానంద మహారాజ్ ఏం చెప్తాడంటే, మనం ఏం మార్చవలసిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో మనం ఏమైనా మార్చడానికి మన సృష్టి చేయలేదన్నమాట. భగవంతుడు చేసినాడు ఈ సృష్టి. ధరించిన మహాత్ములందరూ కూడా ఈ సృష్టిని అంతా మార్చుకొని చూసినారన్నమాట. దివ్యం దదామితే చక్షు అని భగవద్గీత చెప్పింది. మనకు జ్ఞాన చక్షు ఉంది, అది ఎక్కడుందో వెతకాలి. డాక్టర్లు వెతుకుతారండి. ఎక్కడుందండి ప్రాణం, ఎక్కడుందండి? లివర్ చూసినాము, హార్ట్ చూసినాము, ప్రాణం లేదంటారు. ప్రాణం లేకుండానే ఆయన బతుకున్నాడా? సో అవన్నీ మనకు అవసరం లేదు. సో మనస్సుని మనం ఎక్కువ వాడుకోవాలన్నమాట. ఏం పని లేదు. భగవద్గీత ఏం చెప్తుందన్నమా, రూపాయి ఖర్చు యజ్ఞానం జపయజ్ఞం వష్మి అన్న. జపయజ్ఞం నువ్వు జపం చేసిన అది యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞంలోని చెడు కర్మలన్నీ ఆహుతి చేసేసి నువ్వు పవిత్రుడు అయిపోతావు. ఇప్పుడు మనం చెడు కర్మలు ఇష్టం లేదు, ఎవరికి ఇస్తాము? ఎక్కడ పెడతామని ఎవరికి ఇస్తామా? ఎవరు తీసుకుంటారమ్మా? ఎక్కడ ఉండదు. అణువణువున పరమాత్మ ఉన్నప్పుడు ఎక్కడ ఎవరికి ఇస్తావు? తీసుకునేవాడు ఒకడు వేరే ఉన్నాడా? తప్పు అన్నమాట. అలా చేయకూడదు అన్నమాట. మనకు అసలు తెలియటమే లేదు. అసలు ఏది వదిలిపెట్టాలి, ఏది అనుభవించాలి, ఏమి తెలియటం లేదు. సమయం అంతా చాలా వేస్ట్గా గడిచిపోతుందని కూడా ఒక్కొక్కసారి ఏకాంతంగా గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది అన్నమాట. ఏదా చూడండి వస్తుంది, భయం వేస్తుంది అన్నమాట. ఏంది అసలు ఇంత దేవదుర్లభమైనటువంటి జన్మ, దివ్యమైనటువంటి జన్మ అన్నమాట. సో మనము కాలక్షేపంగానే జరిగిపోయింది అనేటటువంటి భయం వేస్తుంది అన్నమాట. సరే, గతం జరిగిపోయింది, మన చేతిలో లేదు. భవిష్యత్తు గురించి మనం ఆలోచించకూడదు. ఎందుకంటే ఇప్పుడు భూతకాలం ఏదైతుందో మన చేతిలో ఉంది. సో ఇలాంటి సమయాన్ని మనం రేపటి నుండి చక్కగా ఉపయోగించుకుంటాము. రాధే రాధే. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఎంతో చక్కగా పరిక్రమలు రేపటి రోజున వెళ్ళే వాళ్ళకి కూడా చెప్పారు కదమ్మా. అందరూ 7 గంటలకల్లా రెడీగా ఇక్కడ ఉంటే మీరు ఎంత తొందరగా మూవ్ అయి వెళ్తే ఈ చెప్పిన పరిసరాలన్నీ కూడా మీరు చూడగలుగుతారు.
లేకపోతే మళ్ళీ ఏదో ఒకటి మిస్ అవుతారు. అందుకని ఓకేనేమో 7 గంటలకు అందరూ ఇక్కడ ఉండండి. వెహికల్స్ వస్తాయి, మీకు చెప్పి పంపిస్తాం. మళ్ళీ ఇక్కడ